ఇండియా వన్డే టెస్టు జట్ల కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 2010 నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నారు. అప్పటి నుంచి గతేడాది వరకు 5 సార్లు ముంబై ట్రోఫీని గెలుచుకుంది. కానీ గతేడాది అనూహ్యంగా గుజరాత్ జట్టులో ఉన్న హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసి కెప్టెన్ గా చేసింది. దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎంఐపై బాగా ట్రోలింగ్ చేశారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా కెప్టెన్ ను తొలగించారు. దీంతో రోహిత్ శర్మ కొంచెం హట్ అయినట్టు తెలుస్తుంది. దీంతో రోహిత్ శర్మ జట్టును వీడడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో రోహిత్ ను వేలంలో కొనేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వరకు ప్రిపేర్ చేస్తున్నాయి ఫ్రాంచైజీలు. వీరిలో ప్రధానంగా పంజాబ్ టీం వారు ఎంత పెట్టడానికైనా రెడీగా ఉన్నారు. పంజాబ్ టీం టోర్నీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే నాకౌట్ కు వెళ్ళింది. దీంతో రోహిత్ వంటి స్ట్రాంగ్ ప్లేయర్ కమ్ కెప్టెన్ ను వేలంలో తీసుకుంటే పంజాబ్ మెరుగైన స్థితిలో ఉంచే అవకాశం ఉంది. పంజాబ్ తో పాటు రోహిత్ ను బెంగళూరు వంటి టీం కూడా గట్టిగా ప్రయత్నం చేయవచ్చు. ఈసాల కప్ నమ్దే అనే నినాదంతో ప్రతిసారి టోర్నీ మొదలుపెట్టే బెంగళూరు నాకౌట్ స్టేజ్లలో తడబడుతుంది. ఇక రోహిత్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేసే మరో టీం హైదరాబాద్. వార్నర్ తర్వాత సరైన కెప్టెన్ లేక సతమతమవుతున్న హైదరాబాద్ రోహిత్ కోసం ఎంత పెట్టడానికైనా సిద్ధంగా ఉంది. ఇక గుజరాత్ టీం కూడా కెప్టెన్ లేక చిన్న చూపు చూస్తుంది. నమ్ముకున్న పాండ్యా చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో రోహిత్ కోసం గట్టిగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇక లక్నో టీం వారు కూడా రాహుల్ తో విసుగు చెందారు. టోర్నీని విజయాలతో మొదలుపెట్టి చివరి మ్యాచ్లలో తడబడడం లక్నో స్పెషాలిటీ. దీంతో ఈసారి రోహిత్ కోసం గట్టిగా ట్రై చేయవచ్చు. అదే విధంగా చెన్నై టీం కూడా రోహిత్ కోసం ఎంత దూరమైనా వెళ్ళవచ్చు. ధోనికి ఏజ్ ఎక్కువ అవ్వడంతో గతేడాది రుతురాజ్ నాయకత్వంలో ఆడిన టీం అనుకున్నంత మేర రాణించలేదు. మొత్తానికి అన్ని టీం వారికి రోహిత్ శర్మ కావాలి, ఇంక్లూడింగ్ ముంబై ఇండియన్స్ వారికి కూడా. వేలంపాట రోజు రోహిత్ ను ఎవరు దక్కించుకుంటారో చూడాలి.